ఒకసారి అందరం కలిసి చేద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి కొంచెం పెంచు. రెండు చేతులు పైకెత్తి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ అలాడు, అందరికీ ప్రైజ్ అలాడు. లేవికాండము 26వ అధ్యాయము 12వ వాక్యం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. హల్లెలూయా. వాక్యము మనతోనే మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతూ ఉంది? ఇప్పుడు ఏ అధ్యాయం చెప్పాను? పురుషుల వైపు చెప్పాలి. ఏ అధ్యాయము? వెనకాల ఉన్నది చెప్పండి. ఏ అధ్యాయము? లేవికాండము. వెనకాలలో మాత్రం చెప్పండి. ఏ కాండము? లేవికాండం 26. వెనకాలలో మాత్రం చదవండి ఆ మాటలు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడిని యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. హల్లెలూయా. ఎక్కడ నడుస్తానంటున్నాడు ఆయన? శక్తిగల దేవుడు మన మధ్యలో నడుస్తూ ఉంటే మనం ఎంతో భయభక్తులతో ఉండాలా? అవునా కదా? ఒకప్పుడు రాజుల కాలం ఉండే. రాజు రథం మీద వస్తున్నాడు అన్నప్పుడు పక్కనున్న ప్రజలందరూ ఎలాగుంటారు? ఎలా ఉంటారు? సార్ నమస్తే సార్ అంటారా? ముఖం కూడా కనిపించకుండా వంగొంగి దండాలు పెడతారు. ఈవెన్ వారు గనక ఒకవేళ తలపాగా కట్టుకొని ఉంటే దాన్ని తీసేసి, ఒకవేళ నడుంకి కట్టుకొని ఉంటే, ఏది తుండుగుడ్డ, ఇది గౌరవానికి సూచన. దేనికి? ఈ తలబాగా కానీ, ఈ తుండుగుడ్డ కానీ, ఈ భుజం మీద గుడ్డ కానీ గౌరవానికి సూచన. అర్థమైందా? ఒకవేళ తలబాగా కట్టుకొని ఉంటే, రాజు వస్తున్నాడు అంటే తలబాగా తీసి సంకల పెట్టుకొని, అవునా కదా? చూశారా లేదా మీరు? ఓకే. నడుంకి కనుక గుడ్డ కట్టుకుంటే నడుంది వెంటనే ఇప్పేసి సంకల పెట్టుకొని, ఒకవేళ భుజం కనుక వేసుకొని ఉంటే భుజం మీద తీసి సంకల పెట్టుకొని, ఈ గౌరవానికి సూచనగా ఉన్నది. రాజు ముందు మాకు ఏ గౌరవం లేదు. ఏం లేదు? రాజు ముందు మాకు ఇక ఏ గౌరవం లేదు. మా అందరికంటే రాజే గొప్పవాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తారు. ఈ భూమి మీద ఒక రాజు సంచరిస్తేనే అంతటి గౌరవ మర్యాదలను ఇస్తున్నాము అంటే, సాక్షాత్తు భూమి ఆకాశాన్ని సృజించే దేవుడే అంటున్నారు, నా కోసం ఒక మందిరాన్ని కట్టించండి, నేను దాని మధ్యలో నివాసం చేస్తాను. నేను మీకు దేవుడనే ఉంటాను, మీరు నాకు ప్రజలే ఉంటాను. నేను మీ మధ్యలో సంచరిస్తాను. నమ్మిన వారి గట్టికి చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. మధ్యలో సంచరిస్తాను. మన మధ్యలో సంచరించేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాన్ని సృజించినటువంటి గొప్ప దేవుడు.
సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసినటువంటి వాడు అంత గొప్ప దేవుని ఎదుట మనం ఎలాగుండాలి? అర్థమైందా? అంత గొప్ప దేవుని ఎదుట మనం ఎలాగుండాలి? ఆరాధన సమయంలో ఇష్టం వచ్చినట్టు ఉండాలా? మనం వచ్చేది ఎందుకు? ఇంత గొప్ప దేవుడిని ఆరాధించుకోవడానికి వచ్చాం. సినిమా టికెట్లు దొరకక ఇక్కడికి వచ్చామా? భార్య తొందర పెడితే వచ్చారా? భర్త తొందర పెడితే వచ్చారా? చెప్పాలి. అట్లా కొన్ని ముఖాలు నాకు కనిపిస్తున్నాయి. ఇవాళ నువ్వు రాకపోవాలి, పొద్దున్న లేచి రెడీ అయ్యి అన్నకు చెప్తా ఈసారి మాట వింటాడు. ఏదో బ్లాక్మెయిల్ చేసి తెచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, బ్రతిమలాడి బామాడి తెచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, ఇష్టపూర్వకంగా వచ్చిన వారు కొందరు ఉన్నారు. ఆదివారం ఆరాధన తల్లిగారి ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుందో అన్న ఆదివారమే చర్చ్, ఆదివారమే మందిరం పెడతాడు. తల్లిగారి ఇంటికి పోయి 2 రోజులు హ్యాపీగా శనివారం ఆదివారం రెస్ట్ తీసుకుందామంటే ఆదివారం కనిపించకపోతే సాయంత్రం కల్లా ఫోన్ చేస్తాడు. ఆదివారం ఏంటమ్మా రాలేదంటాడు. పుసుక్కుమని అమ్మగారింట్లో ఉన్నాను, ఫంక్షన్కి వెళ్ళాను అన్నానుకో, నా బతుకు ఫస్ట్ అంటే. కాబట్టి అన్నకి కనిపించాలని వచ్చిన వారు కొందరున్నారు. ఒక విశ్వాసి ఎన్నడైతే తన మనపూర్వకంగా సంఘములో దేవుడు సంచరిస్తూ ఉంటారో, శక్తిగల దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఆరాధిద్దాము, ఆయన మనసారా కొనియాడదాము, ఆయనతో ముచ్చటిద్దాము. ఆయన నాతో మాట్లాడుతుంటే ఆ మాటల చేత పులకరించిపోయి పరవశించిపోయి పరవళ్ళు త్రొక్కుతూ ఆనందిద్దాం ఆయనతోటి అని వచ్చేవారు కొందరు ఉంటారు కదండి. ఆయన సన్నిధికి ఎవరైతే ఆనందించడానికి, ఆయనతో కలిసి మాట్లాడడానికి, ఆయనతో కలిసి ఆనందించడానికి ఎవరైతే వస్తారో వారి జీవితాలు వికసిస్తాయి. వారి యొక్క జీవితాల్లో మార్పు కనిపిస్తుంది. ఇటువంటి తలంపు లేకుండా వేరే తలంపులు పెట్టుకొని దేవుని మందిరానికి నువ్వు 10 సంవత్సరాలు రా, 20 సంవత్సరాలు రా, 30 సంవత్సరాలు రా, ఏమాత్రం కూడా నీలో మార్పు ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే మార్పు. సంఘములో మార్పు కోరుకుంటా ఉన్నాడు, సంఘ విశ్వాసులలో మార్పు కోరుకుంటా ఉన్నాడు. ఈ మార్పు నువ్వు మారకపోతే ఎంతకాలం నువ్వు భక్తి జీవితంలో కొనసాగిస్తున్నా కూడా వ్యర్థమే. నీలో వాక్యానుసారమైనటువంటి మార్పు కలగకపోతే ఎంత భక్తి జీవితం కొనసాగిస్తున్నా కూడా వ్యర్థమే. నేను అంటాను, అన్న భక్తి పర్రాలే, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించింది, దేవుని సన్నిధికి వచ్చి మనవులు కోరుకుంది. దేవుడు ఆ మనవులన్నీ తీర్చాడు, తనని పంపించాడు. తన కుమారుడు కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలని కోరుకుంది. తనకంటే ఎక్కువ భక్తిపరునిగా చేసింది, ప్రవక్తగా చేసింది, రాజులనే అభిషేకించేటట్టుగా చేసింది. నేను అంటాను, మీ పిల్లలు రేపొద్దున ఎలా మారిపోతూ ఉన్నారు? అర్థమైందా? మీరు వచ్చి భక్తి జీవితం చేస్తున్నారు పర్లేదు, మీ పిల్లలు ఎలా మారిపోతూ ఉన్నారు? ఆదివారం సినిమా థియేటర్లకు వెళ్ళాలుగా మారబోతూ ఉన్నారా? లేకపోతే ఆదివారం ఆరాధన రోజు రాకుండా టీవీల ముందు కూర్చునే వారుగా మారబోతూ ఉన్నారా? లేకపోతే క్రికెట్ ఆడేవాళ్ళుగా మారబోతూ ఉన్నారా? లేకపోతే ఫ్రెండ్స్తో తిరిగేవారుగా మారబోతూ ఉన్నారా? నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ పిల్లలు ఒక్కసారి పరీక్షించుకున్నావా? శక్తిగల దేవుని సన్నిధిలో సంచరిస్తున్నటువంటి దేవుని దగ్గరికి నీ పిల్లల్ని తీసుకొచ్చి, ప్రభువా నా పిల్లల్ని నీ సన్నిధికి తీసుకొచ్చాను నాయన, వారి బాగోతులు నీ చేతికే అప్పచెప్తున్నాను నాయన అనేవారు ఉన్నారా? ఉన్నారు. ఎప్పుడంటే చేతులు కాలేక పిల్లల భవిష్యత్ అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత, వాడు లోక మాలిన్యాలకు అలవాటు పడిపోయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి, ప్రభువా నా పిల్లల్ని సన్నిధి ఎదగాలి ప్రభువా అన్న. పెద్దోడు మాట వింటలేదన్నా, చిన్నోడు మాట వింటలేదన్నా, కూతురు మాట వింటలేదన్నా. అందుకే నా దేవుడు అంటాడు,
బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడయ్యాక వాడు అందులో నుంచి. సింపుల్. ఒకవేళ బాలుడు నడవలసినటువంటి త్రోవని తల్లిదండ్రులు కనుక నేర్పకపోతే తప్పు మీదే అవుతుంది. ఆ దోషారోపణ మీ మీద, మీ తలల మీద ఉండిపోతుంది, తల్లిదండ్రుల తలల మీద ఉండిపోతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నాకు తెలిసి భూప్రపంచంలో 99% ఏ స్కూలు, ఏ కాలేజీలో ఎగ్జామ్లు పెట్టరు. పెడతారా? ఎవరైనా ఆదివారం ఎగ్జామ్ రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆదివారం ఎగ్జామ్ రాసిన వాళ్ళు 99% ఎవరు? 1% కూడా, అది కూడా ఏదో నాకు పెద్దగా చదువు రాదు కాబట్టి చదువుకున్నారు చెప్పండి. ఆదివారం ఎవరైనా ఎగ్జామ్ పెడతారా? పెడతారా? మరి సోమవారం ఎగ్జామ్ ఉంటే ఆదివారమే ఆరాధన డుమ్మ కొడతారు ఎందుకు? ఏమంటే రేపు ఎగ్జామ్ ఉందన్నవాడు చాలా శ్రద్ధగా చదువుకుంటాడు. నేను అంటాను, ఎగ్జామ్ రాయించేది ఎవరు? నీ కొడుకుకి అంత తెలివిచ్చింది ఎవరు? నీ కుమార్తెకు అంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? అసలు 1వ తరగతి నుంచి 10వ తరగతి, 11th 12th ఇంటర్ డిగ్రీ దాకా తీసుకెళ్ళింది ఎవరు? మరి ఆయన సన్నిధికి వచ్చి కదా నువ్వు విలువించుకోవాలా. వాడినేమో ఇంట్లో పెడతావు, ఆమెనేమో ఇంట్లో పెడతావు, నువ్వు వచ్చిడా. నువ్వు ఏది నేర్పిస్తే నీ పిల్లలు అదే నేర్చుకుంటారు. నువ్వు ఏది బోధిస్తే నీ పిల్లలు అదే. ఎక్స్ట్రా దేవుడు బోధిస్తాడు. ఏం బోధిస్తాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆయన పాదాల సన్నిధి దగ్గర, ఆయన పాదాల దగ్గర కనుక నీ పిల్లల్ని పెట్టాయంటే, నీ పిల్లలకి నేను ఉపదేశిస్తాను. దేవుడే అంటారు, నీ పిల్లలకి నేను ఉపదేశిస్తాను, వారి జీవితంలో అధిక విశ్రాంతి కలుగుతుంది. యెషయా గ్రంథం 54:12 అమ్మ. నీ పిల్లలందరూ, అది 54:13. నీ పిల్లలందరూ, నీ పిల్లలందరూ, నీ పిల్లలందరూ గూగుల్ చేత, దేని చేత? గూగుల్ చేత, టీవీల చేత, సినిమాల చేత, స్నేహితుల చేత. నేను అంటాను, ఈ భూమి మీద ఒక బోధకుడు ఉన్నాడు అంటే, ఈ భూమి మీద ఒక బోధకుడు ఉన్నాడు అంటే, ఆ బోధకుడి లిస్టులో ప్రథమ స్థానము మన యేసయ్యకి తప్ప వేరొకరికి లేదు. ఒక ఉపదేశకుడు ఉన్నాడు అంటే, ఆ ఉపదేశకుడు లిస్టులో ప్రథమ స్థానము యేసుక్రీస్తు తప్ప వేరొకరు. నీ పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వాలి అనుకో, ఎతుకుతావు, నీకున్న స్తోమత వరకు ఎతుకుతావు. మా కాలనీలో ఎక్కడ నంబర్ 1 ట్యూషన్ ఉంది, మావాడికి మ్యాథ్స్లో కొద్దిగా వీకు, హిందీలో కొద్దిగా వీకు, సైన్స్లో కొద్దిగా వీకు, అలా ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్లో ఎక్కడ మా కాలనీలోనే గొప్ప టీచర్ ఉన్నాడు, గొప్ప బోధకుడు ఉన్నాడు అని వెతుకుతారు. అవునా కదా? వెతుకుతారు వెతుకుతారు వెతుకుతారు. మొత్తానికి ఆ టీచర్, అమ్మా 20,000 రూపాయలు ఫీజు అవుతుందంటే, 20 కాదయ్యా 25,000 ఇస్తా, నా కొడుకు 10th, నువ్వు అంతగా చెప్పాలి వాడికి అని వెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి బోధకుల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటా ఉన్నారు, చేతులు పట్టుకుంటా ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. కానీ సర్వజ్ఞాని, సకల జ్ఞాని, భూమి ఆకాశాన్ని సృజించినటువంటి జ్ఞానవంతుడు ఆయన బోధ నీ పిల్లలకు కావాలని ఏ రోజైనా కోరుకున్నావా? ఆయన బోధ నీ పిల్లలకి బోధించాలని ఏ రోజైనా కోరుకున్నావా? కోరుకోలేదు. అందుకే అంటాను, బోధకులలో ప్రథమ స్థానంలో ఉన్నాడిన యేసయ్య, బోధకులలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆయనే అంటున్నాడు, నీ పిల్లలకు నేను ఉపదేశిస్తాను. ఫ్రీ క్లాసెస్, నో ఛార్జెస్. అర్థమవుతుందా? ఫీజులు ఉండవు, ఫ్రీ క్లాసెస్ ఉపదేశిస్తాను.
కేవలం ఉపదేశించడం మాత్రమే కాదు, వారికి అధిక విశ్రాంతిని, సమాధానమును 25వ వాక్యం చివరిలో గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము. అదే 25, 26 వాక్యాలు, 26, 27 వాక్యాలు. నా జనులు ఇజ్రాయేలీల మధ్యనున్నవాడగు నేనే అనియు, నేనే మీ దేవుడనని, యెహోవాననియు, నేను తప్ప వేరొక్క దేవుడు లేడని మీరు తెలుసుకునేటట్టుగా మీ పంట పొలాలను ఏవైతే చీడ పురుగులు నాశనం చేసాయో, ఏవైతే మీకు రావలసినటువంటి రాబడిని నాశనం చేసాయో అవి మరలా నేను మీకు ఇస్తాను. కొన్నిసార్లు మనకి రావలసినటువంటి రాబడి రాకపోతే, కొన్నిసార్లు మన చేతికి కష్టార్జితం రాకపోతే ఎలాగుంటుంది? కష్టపడ్డారు, 50,000 రావాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాకపోతే ఎలాగుంటారు? కష్టపడ్డా 50,000 రాలేదు, ఇంట్లో ఫంక్షన్ ఉంది, తలెత్తుకోలేకపోతున్నా, ఫంక్షన్ ఎలా చేయాలో అవమానంగా ఫీల్ అవుతారు. అవునా కదా? ఏదైనా మనం ఫంక్షన్కి వెళ్ళాలి, మన దగ్గర కట్టుకోవడానికి మంచి చీర లేకపోవడమో, లేకపోతే వేసుకోవడానికి మంచి డ్రెస్ వేసుకోకపోవడమో, లేకపోతే వెళ్ళడానికి మంచి వసతులు లేకపోవడమో, వాహనాలు లేకపోవడమో, లేకపోతే పెట్టుకోవడానికి నగలు లేకపోవడమో. ఆడోళ్ళకైతే అదే కదా, అవునా కదా? ఫంక్షన్కి వెళ్ళగానే అక్క మొన్నే చేయించావా, వదినే అన్న గొప్పడయ్యాడు, వదినే మొన్నే చేయించాడా నెక్లెస్. ఈ ఆడోళ్ళు చూస్తారు, గమ్మునుంటారా? ఉండరు. ఇంటికి వచ్చి మౌనవ్రతం పాటిస్తుంటారు. చడామడా అంటే పర్లేదు, భర్తకి మౌనవ్రతం పాటిస్తుంటారు. ఏందే ఫంక్షన్ వేయించిన వచ్చి నీ ప్రవర్తన అదోలాగుంది, నీళ్ళేమంటే తాగు, తాగు. ఏందే, ఏమైందే, అన్నం పెట్టు అంటే తిను అని ప్లేట్ ముందు ఎత్తేస్తారు. మెల్లిగా అడుగుతాగా అని చెప్పరు. మా అన్న మా వదినకి కొత్త నెక్లెస్ చేయించాడు. అమ్మ వచ్చిందిరా నాకు 30 అనుకుంటాడు, అనుకుంటాడు. అప్పుడు భర్తలు ఏం చేయాలంటే, నువ్వే 50 కిలోల బంగారమే, మళ్ళీ అది వేసుకుంటే బరువు అవుతుంది కదా, అందుకే చేయించలేదే అనాలి. ఈ భర్తలు ఇట్లా అనరు. వాళ్ళకు ఉంది, చేసుకున్నారు, మన దగ్గర లేవు, అందుకే మా అమ్మోళ్ళు లేనోడికి ఇచ్చి కట్టబెట్టారు. డైలాగులు వస్తాయా రావా? వస్తాయి. నా దేవుడిని ఆశ్రయించండి. పురుషులైనా స్త్రీలైనా సరే, కుటుంబంగా నా దేవుని ఆశ్రయించండి. ఇక ఎక్కడా మీరు సిగ్గు నొందకుండగా నా దేవుడు మీ జీవితాలను నడిపిస్తాడు. నమ్మినవారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామం పెడతాం. ఎక్కడ మీరు సిగ్గు నొందరు, ఇంక అంతే. బంధువుల ముందు, స్నేహితుల ముందు, రక్త సంబంధికుల ముందు ఎక్కడ సిగ్గు నొందరు. కుటుంబంగా నా దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎక్కడ సిగ్గుపడుతున్నారో, మీకు ఎక్కడ అవమానం కలుగుతుందో, మీకు ఎక్కడ లేమి ఉందో, మీకు ఎక్కడ ఇరుకులు ఉన్నాయో, మీకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, మన మధ్యలో సంచరిస్తున్న దేవునికి చెప్పండి. ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ప్రార్థన వినే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిశ్చయముగా ఈ తూప్రాన్పేట్ మందిరంలో, మెస్సియా మినిస్ట్రీస్లో మానవులని ఆలకించే దేవుడు ఉన్నాడు. తగిన ప్రతిఫలము నువ్వు ఇక్కడ పొందుకునే వెళ్ళబోతా ఉన్నావు. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామం పెడదాం.
హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏ ఏ ఇబ్బందుల పాలవుతున్నావో ఆయనకు చెప్పు. ఎవరి ద్వారా నువ్వు హింసించబడుతున్నావా, ఎవరి ద్వారా అవమానించబడుతున్నావా, ఎవరి ద్వారా నిందల పాలవుతున్నావా, నువ్వు సొంత డిసిజన్ తీసుకోకు. సర్వశక్తిగల దేవునికి చెప్పు. ఆయనే నీ పక్షాన నిలబడి నిన్ను విజయోత్సవాలతో ఊరేగింపచేస్తాడు. ఆయనే నీ పక్షాన్ని నిలబడితే ఇక వేరొకటి ఉంటుందా? అందుకే ఇక్కడ చూడండి, యోవేల్ గ్రంథంలోనే 2వ అధ్యాయం 26వ వాక్యము తమిళ్లో పడింగనా? நீங்கள் సంపూర్ణంగా తిని తృప్తి పొంది మిమ్మల్ని అతిశయముగా నడిపించుకొని తీసుకొని వచ్చిన మీ దేవుణ్ణి, హల్లెలూయా, ఆ దేవుని స్తుతించండి. అర్థమవుతుందా? మిమ్మల్ని సమృద్ధిని కలుగజేసి అద్భుతంగా నడిపించుకొని తీసుకొచ్చిన ఆ దేవుని స్తుతించండి. ఒకరు ఇక్కడ రండి. దేవుడంట మనతోనే నడుస్తూ, ఎలాగా? మనతోనే నడుస్తూ ఇరుకు మార్గము, ఇబ్బంది మార్గము, అనారోగ్య మార్గము, లేమి మార్గము, కరువు మార్గము, ఇవన్నిటి గుండానే నేను మనతోనే నడిపిస్తూ, వీటన్నిటి మధ్యలో నీకు అద్భుతాన్ని చేస్తూ నేను ఆనందింపచేస్తూ నడిపిస్తాడు. ఎలాగా? నీ కుడి చేయి పట్టుకొని నేను ఆనందింపచేస్తూ నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? ఆయన స్తుతించాలి. అదే ఉన్నారు అక్కడ. అద్భుతంగా నడిపించుకొని తీసుకొచ్చిన దేవుని మీరు స్తుతించండి. ఈ రోజుల్లో ఆత్మీయ జీవితం ఎలా ఉంది తెలుసా? అద్భుతంగా నడిపించిన దేవుడు ఎటో పోయాడు, వీరు ఎటో లోకం వైపు. అందుకే నేను ఇందాక అన్నాను, మిమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుని మీరు స్తుతించండి. తల్లి గర్భములో నుండి ఏమీ లేకుండా దిగంబరులుగా వచ్చాం మనం. ఈరోజు కాస్తో కూస్తో ఉంది అంటే దేవుని కృప కాదా? కాస్తో కూస్తో ఆరోగ్యం ఉందంటే దేవుని కృప కాదా? సమృద్ధి కలిగి ఉన్నామంటే దేవుని కృప కాదా? 3 పూటలు కడుపు నిండా భోంచేస్తున్నామంటే దేవుని కృప కాదా? ఈ రోజుల్లో 3 పూటలు భోజనం లేదు అనేటోళ్ళు చేతులు ఎత్తండి. అన్న మా ఇంట్లో 3 పూటలు భోజనం లేదన్నా, మేము కరువులో ఉన్నామన్నా, దీన దరిద్రపు స్థితిలో ఉన్నామన్నా అనేటోళ్ళు చేతులు ఎత్తండి. గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి మా దగ్గర లేదన్నా అని అంటే ఎత్తుతాం. కానీ ఆ రోజు యాకోబు అడిగింది దేవుని ఒకటే, కట్టుకోవడానికి వస్త్రమును, తినుటకు ఆహారమును ఇస్తే నీవు నా దేవుడవై ఉంటావు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మన ఎక్స్ట్రా కోరికలు తీర్చుకోవడానికి మనం కొన్నిసార్లు అప్పులు చేస్తూ ఉంటాం. ఎక్స్ట్రా ఈ దేవుని ఆరాధించకుండా పక్కకి తప్పిపోయి, సమస్యల వలయాల్లో పడిపోయి, చిక్కబడిపోయి, వేటగాడు వేసిన ఊరిలో త్వరగా చిక్కబడిపోయి అక్కడ నుండి తప్పించుకోలేక, ఈ దేవుని దగ్గరికి రాలేక, అటు ఉండలేక చిక్కబడిపోయి కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు కూడా ఉంటారు. అందుకే ఆయన అంటాడు, నిన్ను ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి, నీతో నడిచినటువంటి దేవుని నువ్వు స్తుతించాలి. ఆయన కాకపోతే ఎవరిని స్తుతిస్తావు? కొన్నిసార్లు దేవుని మందిరానికే వస్తారు, స్తుతించరు. కళ్ళు మూసుకొని ఆరాధించండి అంటే ఏదో షేమ్గా ఫీల్ అవుతారు. ఎలాగా?
ఏదో అవమానంగా ఫీల్ అవుతారు, వీళ్ళ ఆస్తంతా అడిగినట్టే. లేకపోతే మీ గుండెని కోసి ఇక్కడ ఇచ్చేయండి అన్నట్టే, మీ తొడలు కోసి ఇచ్చేయండి అన్నట్టే. దేవుని సన్నిధిలో సంచరించే దేవుడు ఉన్నాడు, మనల్ని ఇంతకాలం నడిపించిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని మీరు స్తుతించండి, ఆయన్ని మీరు గణపరచండి. అప్పుడు మీ మనవులన్నీ ఆయన తీరుస్తాడు. దావీదు అంటున్నాడు, నిత్యము నేను దేవుని స్తుతిస్తాను, ఆయన స్తుతిగానం ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. పాట పాడతాం, దాని అర్థం తెలియదు. పాట పాడతాం, దాని అర్థం తెలియదు. అర్థం తెలుసుకున్న రోజు నీ బ్రతుకు మారిపోతుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకున్న రోజు నీ జీవితం మారిపోతుంది. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వాక్యం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మహిమగల రాజు ఈయన ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవానే. నీవు మహిమకు కారణభూతుడు ఆయనే. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. శక్తిగల దేవుడు, ఉన్నతమైన దేవుడు. 10వ వాక్యం చదవమ్మా ఒకసారి అమ్మ. 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారం వద్ద నుండుట నాకిష్టము. ఆదివారం ఆరాధన కొట్టి డుమ్మా కొట్టి అన్న గుట్టకాడ యాటకొస్తున్నాడు, లేకపోతే అక్క పిలిచింది ఈరోజు బిర్యానీ వండి పెడతానింది, లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఆదివారం చేసుకుంటున్నాం మేము. దావీదు అంటున్నాడు, నా దేవుని మందిరము ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. ఎందుకంటే నా దేవుని మందిరంలో ఆయన స్తుతించేటువంటి ఆరాధన ఉంది. ఏముందంట? నా దేవుని మందిరంలో స్తుతించేటువంటి శబ్దం వినబడుతూ ఉంటుంది నాకు. నేను అందుకే కొన్నిసార్లు మీటింగ్స్ ఎక్కడనైతే త్వరగా వెళ్ళి కూర్చుండిపోతా. ఎందుకంటే అక్కడ క్వాలిటీ పాడే పాటలు వింటా, సేవకులు పాడే పాటలు వింటా. స్తుతి ఎల్లప్పుడూ నా చెవిలో పడుతూ ఉంటుంది. దేవుని స్తుతి, దేవుని ప్రజలు ఎలా స్తుతిస్తూ ఉన్నారో ఎల్లప్పుడూ నా చెవిలో పడుతూ ఉంటుంది. దాని ద్వారా నా ప్రాణాత్మ దేహంలో మరింతగా బలపరచబడుతూ ఉంటుంది. నేను ఏ రోజైతే మీటింగ్కి త్వరగా వెళ్తానో ఆ రోజు నా సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. అందుకే త్వరగా వెళ్తా. అదొక టెక్నిక్ తెలుసుకున్నా నేను. అదొక టెక్నిక్, అదొక రహస్యం తెలుసుకున్నా నేను. దావీదు అదే అంటున్నాడు, మందిరంలోకి వచ్చి కూర్చునే స్థలం కూడా లేకపోయినా పర్లేదు, మందిర ద్వారం వద్ద నిలబడితే చాలు. ఎక్కడంట? నీ మందిర గడప దగ్గర ఉంటే చాలయ్యా, నా బ్రతుకు మారిపోతుంది. ఎందుకంటే నీ మందిరంలో నుండి నాకు స్తుతిగానాలు వినబడతా ఉంటాయి. అదే అన్యజనుల ఇండ్లకి నేను వెళ్తే, అన్యజనుల ఇళ్ళకి నేను వెళ్తే నాకేం లాభమయ్యా? నా ఆత్మ మరింతగా క్షీణించిపోతుంది కానీ నా ఆత్మ బలపరచబడదు కదా. అక్కడ నీ స్తుతి ఉండదు కదా. ఉంటుందా?
ఆదివారం రోజు బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, రక్త సంబంధాల దగ్గర వెళ్తారు. అక్కడ స్తుతి ఉంటుందా? స్తుతి లేని చోట నీకేం పనయ్యా? స్తుతి లేని చోట నీకేం పనమ్మా? స్తుతిస్తూ ఉండాలా, అక్కడ స్తుతులు చెల్లిస్తూ ఉండాలా. ఆ స్తుతులలో నీవు పాలి భాగస్థుడిగా, పాలి భాగస్థురాలుగా ఉండాలా. నమ్మిన వారి గడి చెప్పలు కొడుతూ ప్రభు నమ్మని పడదాం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎందుకు వస్తున్నామంటే అక్కడ నేను స్తుతించవచ్చు. దావీదు అంటున్నాడు, ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటే అక్కడ నేను స్తుతించవచ్చు. చాలామంది ముచ్చట్లు పెట్టుకోవచ్చు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. అవన్నీ పనికిరావు దేవుని మందిరంలో. కేవలం ఆయన స్తుతించాలి, కేవలం ఆయన స్తుతించాలి, కేవలం ఆయన స్తుతించాలి. ఇవి తప్ప వేరొకటి మన నోట ఉండకూడదు. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే ఆయనను స్తుతించడానికి. దేవుని పిల్లలు వారి జీవితంలో ముఖ్యంగా ఆయనను స్తుతించాలి. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. వారు దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి ఎందరు ఎరిగినారు? ఎందరు ఎరిగారు దేవుణ్ణి? చేతులెత్తండి. అందరు దేవుణ్ణి ఎరిగినోలే. ఏందో నాకు కొత్తగా అడుగుతాను. దేవుని ఎరిగాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంట. కొన్నిసార్లు ఒకసారి నేను మహిమక్క ఒక మీటింగ్ కోసమని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. వెళ్తే ఒక సెలబ్రిటీ, ఒక ఫిలిం యాక్టర్ తను అక్కడ కూర్చొని ఉంది. ఫ్లైట్ కోసమే తను కూడా బాంబే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మేము కూడా కూర్చున్నాం. తనని చూసిన ప్రతివారు, ఎవరిని? తనని చూసిన ప్రతివారు అక్క అక్క ఒక్కటి ప్లీజ్ ప్లీజ్ అక్క అక్క ఒక్కటి ప్లీజ్ 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 అని సెల్ఫీలు తీసుకున్నారు. మేమేమో సైలెన్స్గా ఉన్నాం. ఎవరో అనుకుంటున్నాం. ఏంటి ఈ అమ్మాయి వెనక ఇంతమంది పడుతున్నారు, ఎవరు 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 అని అనుకుంటున్నాం. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, ఎవరు ఆమె ఇంతమంది ఫోటోలు దిగుతున్నారంటే ఏదో సీరియల్ పేరు చెప్పారబ్బా, తోటికోడలు ఏదో సీరియల్లో ఆమెకు హీరోయిన్ పాత్ర అంట. సీరియల్ బాగా వెంబడిస్తున్నారు కాబట్టి ఆమెను గుర్తుపట్టారు, సెల్ఫీలు దిగుతున్నారు. అర్థమైందా? ప్రతిరోజు ఆ తోటికోడలు సీరియలో, అత్తకోడలు సీరియలో చూస్తున్నారు కాబట్టి ఆమెను వెంబడిస్తున్నారు. ఎరిగారు. ఏం చేశారు? అంతమంది ప్రజలలో ఎయిర్పోర్ట్లో తిప్పి కొడితే 100ల సంఖ్యలోనే ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఓకే, ఆ 100ల సంఖ్యలో ఆమెను చూశారు, గుర్తుపట్టారు. ఎందుకు అంటే ఆమెను ఎరిగారు. ఆమె హీరోయిని, సినిమా యాక్టర్ కూడా కాదు, సీరియల్ యాక్టర్. అత్తాకోడలు సీరియల్ యాక్టర్ అంటే ఎంతమంది అత్తాకోడలు సీరియల్ చూస్తున్నారు, ఎంతమంది వెంబడిస్తున్నారు. దాంట్లో అత్త మీద ఎలా కుళ్ళు కుతంత్రాలు చేయాలి, కోడలు అత్త మీద ఎలా కపటోపాయాలు పన్నాలి, అత్త కోడల్ని ఎలా రాచి రంపాలి, ఇవే కదా నేర్పిస్తున్నారు. అత్త కోడలు బాగుండే సీరియల్ ఏదైనా ఉందా? ఎలా రాచి రంపాన పెట్టాలి కోడల్ని, లేకపోతే అత్తని ఎలా టెక్నిక్గా హ్యాండిల్ చేయాలి, భర్త జీతం తెచ్చిస్తే ఫస్ట్ నాకే ఇవ్వాలి, ఎలా దాన్ని సంపాదించుకోవాలి, ఇటువంటి టెక్నిక్. బాగుపడే లక్షణాలు ఒక్కటి ఉండవు దాంట్లో. బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా ఉండవు. ఉన్నాయా ఎక్కడైనా? పోనీ ఎక్కడైనా క్లైమాక్స్లో చూపిస్తాడేమో అనుకుంటే ఆ సీరియలు మన పిల్లలు కూడా పెద్దగా అయిపోయి మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి అత్తావాళ్ళు వచ్చి వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా జుట్టు ఎంటుకలు వీక్కునేటట్టుగా
చేసిన తర్వాత గొడవలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో అందరూ కలుసుకున్నట్టుగా, ఎప్పటికో 15-20 సంవత్సరాలకి అందరూ కలుసుకున్నట్టుగా చూపిస్తారు ఈ సీరియల్. అప్పటి లోపల సర్వనాశనం అయిపోయే జీవితాలన్నీ సర్వనాశనం. సీరియల్ హీరోయిన్ వెంబడిస్తున్నటువంటి జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. అర్థమైందా? దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేకపోతున్న దౌర్భాగ్యపు స్థితి ఇది. అర్థమైందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని మందిరానికే వస్తాం, విచ్చలవిడి ప్రవర్తన. ఇంకా ఈ దేవునిగా అంగీకరించని వ్యర్థ హృదయాలు ఉన్నాయి ఇక్కడ. నా దేవుడు అంటున్నాడు, ఇంకా దేవునిగా ఆరాధించని వ్యర్థ హృదయాలు ఉన్నాయి. మారాలా? ఆ వ్యర్థ హృదయాలు మారాలి, ఆ కాఠిన్య హృదయాలు మారాలి, ఆ రాతి హృదయాలు మారాలా, ఈ దేవుని ఆరాధించే హృదయాలుగా మార్చబడాలా. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామం మైప్రదాం. హల్లెలూయా. తండ్రి మనసారా స్తుతించి ఆరాధిస్తుంటాడు, కొడుకు లేకపోతే బయట పోయి కూర్చుంటాడు. దేవుడని తెలిసే వస్తారు, కానీ ఈ దేవుని ఆరాధించరు. దేవుడని తెలిసే వస్తారు, ఈ దేవుని మహిమపరచరు. వాక్యం అవుతా ఉంటే ఏదో వీళ్ళకి ఏదో స్పెషల్ పనులు కాలేవని చెప్పాడన్నట్టే తిరుగుతుంటారు, చెప్పిన పని చేయరు. వేరేదో వ్యర్థ హృదయలై, ఏ హృదయలై? వ్యర్థ హృదయలైపోయారు. ఈ దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారు, కానీ ఆరాధించకుండా, ఈ దేవుని మహిమపరచకుండా వ్యర్థ హృదయలై అయిపోయారు. ఒకవేళ అదే ఎయిర్పోర్ట్లో కనుక ఆమె అక్కడ కూర్చున్నా కూడా చాలామంది, ఈమె హీరోయిన్ కదా, అమ్మాయిడికి ఎంత పొగరుందిరా అనుకుంటుంది ఆమె. అవునా కదా? హల్లెలూయా. నా దేవుడు కూడా సంఘంలో సంచరిస్తూ నన్ను ఆరాధించే ప్రజలు ఉన్నారా? నన్ను స్తుతించే హృదయాలు ఉన్నాయా? నన్ను మహిమపరిచే హృదయాలు ఉన్నాయా? మనసారా తమ 2 చేతులెత్తి ఏ సంశయం లేకుండా నన్ను మాత్రమే ఆరాధించే పురుషులు ఉన్నారా? వారి యొక్క బాధలన్నిటినీ విడిచిపెట్టి, వారి యొక్క ఇష్టాలన్నిటినీ విడిచిపెట్టి నన్ను మాత్రమే మహిమపరిచే స్త్రీలు ఉన్నారా అన్న దేవుడు సంచరించాడే అనుకోండి. ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అవుతారో నాకైతే తెలియదు. మీకు విషయం తెలుసా? ఈరోజు త్వరగా ముగిద్దాం అనుకున్నా. ప్రతి వారం అనుకోవడంలోనే అయిపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ, మాకు రాందే కదా అక్క మాకు రాందే అది కదా, చింతపడ్డమొచ్చు, ప్రార్థనా విజ్ఞాపనలు మాకు రావు. ఎంతమంది సమస్యల చేత చింతపడుతున్నారు? ఎంతమంది సమస్యల చేత చింతపడుతున్నారు? మీ చేతులు ఎత్తడానికి సిగ్గని నాకు తెలుసులే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య చేత చింతపడుతున్న వారే, చింతలేనివాడు ఒక్కడు కూడా లేడు. ఎంత ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నావు? చింతిస్తున్న నీవు ఎంతవరకు ప్రార్థనా విజ్ఞాపన చేస్తున్నావు? ఎంతవరకు ఈ గొప్ప దేవుడు నా సమస్యలు, నా చింతలను తీర్చే దేవుడని విశ్వసించి ఎరిగి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది గుడ్డిలో మెల్లలాగా ప్రార్థన చేస్తున్నారు? ప్రతి విషయంలో చింతించకడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు హల్లెలూయా దేవునికి తెలియజేయండి.
స్తుతించే హృదయాలు ఆయనను ప్రార్థిస్తాయి. ఏం చేస్తాయి? స్తుతించే హృదయాలు ఆయన ప్రార్థిస్తాయి. ప్రార్థించే పెదవులు ఆయన స్తుతిస్తాయో లేదో నాకైతే తెలియదు, కానీ స్తుతించే హృదయాలు మాత్రం ఆయన ప్రార్థిస్తాయి. స్తుతించే హృదయాలు ఖచ్చితంగా ఆయన సన్నిధిని వెతుకుతాయి, ఆయన సన్నిధిని కనుగొంటాయి, ఆయన ఉనికిని గ్రహిస్తాయి, ఆయన సజీవుడనే ఉనికిని గ్రహిస్తాయి, ఆయన వస్త్రపు చెంగును తాకుతారు స్తుతించే హృదయాలు. దేవుని స్తుతించే హృదయము మాత్రం కాదు, వారి యొక్క ప్రార్థన మనవులని ఆలకించే దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇన్ని ఉన్నాయి. హృదయంలో దాచుకోవలసినవి ఇన్నున్నాయి, హృదయంలో చేర్చుకోవలసినవి ఇన్నున్నాయి. ఇన్ని వదిలిపెట్టేసి చింతని మాత్రం చేర్చుకుంటాం. అర్థమవుతుందా? పాటలతో, గానములతో, నృత్యములతో, తంతి వాయిద్యములతో ఆయన మీరు స్తుతించండి. మీ హృదయంలో అది మాత్రమే ఉండాలి. అది కాదు, మన హృదయంలో చింత మాత్రమే ఉందంట. ఏముందంట? చింత మాత్రమే ఉంది మా హృదయంలో. స్తుతి ఆరాధన లేదు. చింత మాత్రమే ఉంది, కృతజ్ఞతార్పణ లేదు. చింత మాత్రమే ఉంది మాలో. ఏ తంతి వాయిద్యములతో పాటలు పాడినప్పుడు ఆరాధించేటువంటి హృదయం లేదు. ఎందుకంటే హృదయంలో చింత మాత్రమే ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తును తీసివేయడి. చదవమ్మా మాట. మూడు 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు శరీరంగా పిలువబడ్డారు. అంటే మీ హృదయంలో చింత ఏలుబడి చేస్తూ ఉంది. ఆ చింతని తొలగించండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని ఏలనీయండి. ఒకరి హృదయంలో సమాధానము, స్తుతి, ఆరాధన, దేవుని సన్నిధి ఏలుబడి చేస్తూ ఉంటే ఇక ఈ హృదయంలో చింత ఉండడానికి వీల్లేదు. మనము స్తుతి ఆరాధనని, ప్రార్థనని, క్రీస్తులో ఉన్నటువంటి సంతోషాన్ని, గానములని, దేవుని యొక్క పాటలని మన హృదయంలో ఇంకా నింపుకోవటం లేదు. అందుకే మన హృదయంలో చింత ఏలుబడి చేస్తూ ఉంది, సంతోషం ఏలుబడి చేస్తలేదు. చింత ఏలుబడి చేస్తూ ఉంది. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, లేమి, కరువు, అప్లబాధలు, ఇవి నీ హృదయాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. కానీ నా దేవుని సన్నిధిని హృదయంలో ఏలుబడి చేస్తలేదు. ఇప్పటికి కూడా క్రైస్తవ్యములను పిలిపించుకుంటూ ఇప్పటికి కూడా బాప్తిసం పొంది సంవత్సరాలు గతిస్తున్న పట్టుమని ఒక్క పాట నోటి నుండి రాదు. ఒక్క పాట రాదు. పాడుదామన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే వారి హృదయంలో చింత ఉంటుంది కాబట్టి పాట రాదు. దేవుడని తెలుసుకొని దేవుని ఆరాధించేటువంటి పెదవులు రావు. ఒకవేళ పాడినా 3-4 తగిడి తా ఉంటే తికిడి తీ. ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని ఎతికి పాడి గానకోకిల్ లాంటి స్వరాలు అవసరం లేదండి. కాకపోతే శృతి ఉంటే చాలు. ఏముంటే? శృతి ఉంటే చాలు. గానకోకిల్ లాంటి స్వరాలు అవసరం లేదు. నేను తెలుసుకున్నది అదే.
నేను తెలుసుకున్నా, శృతి ఉంటే చాలు, గతి మీ సొంతంగా మీరే టీవీ ముందో, ఫోన్ ముందో, యూట్యూబ్ ముందో కూర్చొని మీరే ప్రతి చరణము, ప్రతి పల్లవి, ప్రతి అక్షరం రాసిన చేతులు ఎత్తండి. అది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మిగతా అందరికి ఏమొచ్చింది? పాట ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని స్తుతించే హృదయం ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ అంతటా మీరే ప్రతి అక్షరం రాసి దాని స్వరం ఇలాగుంటుందా, దాని పదం ఇలాగుంటుందా, ఈ పదాన్ని ఇలా పలకాలా అని మీ హృదయంలో అనిపించిన రోజే మీకు పాట పరిపూర్ణంగా వస్తుంది, శృతితో వస్తుంది. అర్థమైందా? ఏదో ఎవరో రాసింది, ఎవరో ప్రింట్లు తీసింది, హల్లెలూయా ఇట్లనే ఉంటుంది. నేను సేవకు వచ్చిన కొత్తలో నా దగ్గర ఇంచుమించు 3-4 డైరీలు ఉంటాయి పాటలు రాసినవి. ఎన్ని 3-4 డైరీలు ఉంటాయి నా దగ్గర, నేను సొంతంగా పాటలు రాసి పాడినవి. అందుకే వచ్చాయి. ఎవరో రాసినవి నువ్వు పాడు, ఎవరో పాడినవి నువ్వు పాడు, తప్పు లేదు. కానీ నీ సొంతంగా మరలా అది నీ అనుభవంలోకి రావాలి. అప్పుడే అది పండుతుంది, ఆ పాట అప్పుడే ఆ పాట పండుతుంది. లేకపోతే శృతి, గతి అన్నీ తప్పుతాయి. చాలామందికి పాట పాడనగా నేను లేచి నిలబడే ధైర్యం ఎందుకుండదు తెలుసా? నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటారంటే, ఆనంద కీర్తనలను, మెస్సియా మినిస్ట్రీస్ కీర్తనలను చూసి నేర్చుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నేను అందుకే చదువుకునే పిల్లలకు కూడా చెప్తా, ఎవరైతే బుక్కు మీద పెన్ను పెట్టి రాస్తారో వారి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, వారి జ్ఞాపక శక్తిలో అది నిలిచి ఉంటుంది. అర్థమవుతుందా? బయటోడు రాసింది నువ్వు చదివితే వ్యర్థము. నీవు రాసింది నీవే చదవాలి. నీవు రాసింది నీవే. నేను రాసుకున్న వాక్యం నేనే విత్తాలా. వేరే సేవకుడు రాసుకున్న వాక్యం తీసుకొచ్చి నేను చెప్పమంటే నాకు రాదు. మనం రాసుకున్న పాటలు మనమే పాడాలా. అలా అనుభవంలోకి వెళ్ళండి, టైం తీయండి, దేవుని కోసం టైం కేటాయించండి, పాటలు నేర్చుకునే విషయంలో టైం కేటాయించండి, వాక్యాన్ని బిట్టు రాయండి, బిట్టు రాయండి, బిట్టు వాక్యం రాయండి. నేను 1.5 గంటలు మీకు వాక్యం విత్తుతా ఉంటే 1.5 గంటలు సబ్జెక్ట్ మీ డైరీలో ఉండాలా. ఎంత? అక్కడక్కడ రిఫరెన్సులు కాదు, 1.5 గంటలు సబ్జెక్ట్ మీ డైరీలో ఉండాలి. అప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. నిజమే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఓన్లీ రిఫరెన్సులు రాసుకుంటే ఆ మధ్యలో ఉన్నటువంటి వివరణ ఏదైతే ఇస్తానో నేను, అది మర్చిపోతారు. ఒక బిట్టుకి ఒక వచనానికి మధ్యలో నేను ఒక వివరణ ఇస్తాను చూడండి, ఆ వివరణ కూడా నేను చెప్పినట్టే రాసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పేది కూడా రాసుకోవాలా. అవును, ఎందుకంటే నేను ఇక్కడ నిలబడున్న 1.5 గంటల సేపు దేవుడే మాట్లాడతారు, ఆ దేవుని మాటలే మీరు రాసుకోవాలా. పైన వింటాం మనం. అదే మా దగ్గర ఒకడు ఉన్నాడు, అరే ఆఫీస్లో కూర్చొని పూరి తీసుకురారా అంటే ఓకే అని డబ్బులు తీసుకెళ్తాడా? దూరం నుంచి వెళ్తాడు, అరే ఇక్కడ పూరి వద్దు, దోశ తీసుకురా, ఓకే అనుకుంటే వెళ్ళిపోతాడా? పూరి తెస్తాడు. ఏం తెస్తాడు? పూరి. అరే దోశ తెమ్మన్నా కదరా, నువ్వు నాకు పూరిగా చెప్పావు. అక్కడ దాకా వెళ్ళాక అరిసే చూడు, అరే ఆగు, పూరి వద్దు, దోశ దే అని చెప్పే కదా. చెప్పారా సార్ మీరు? మర్చిపోయారా? వినలేదు. ఏం లేదు, పూరి రాసుకున్నాడు, దోశ రాసుకోలేదు. అందుకే ప్రతి బిట్టు రాసుకోవాలి, మీ జ్ఞాపక శక్తిలో నిలిచిపోతుంది. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంతే, ఆత్మీయ జీవితంలో ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకో ఇవాళ మిమ్మల్ని తొందరగా వదలాలనిపిస్తుంది నాకు. ట్రై చేస్తా. యెషయా గ్రంథము, ఈ కార్యము చేయుదును, హల్లెలూయా, వారు ఎరుగని మార్గంలో నేను నడిపిస్తాను, చీకటి త్రోవలో నేను వారిని నడిపిస్తాను, వారిని విడువక ఈ కార్యాలు నేను జరిపిస్తాను.
ఎంతవరకు అంటే మరణం వరకు, మరణ పర్యంతరం వరకు నేను వారిని నడిపిస్తాను. ఎరుగని మార్గంలో నడిపిస్తాను, తెలవని మార్గంలో నడిపిస్తాను. ఇజ్రాయెల్ ప్రజలంట 40 ఏండ్లు వారు ఎరుగని మార్గంలో నడిచారు. ఐగుప్తు దేశము తప్ప వారికి వేరొకటి తెలవదు. ఆ గోషేను తప్ప వారికి వేరొకటి తెలుసా? మరి వారు కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ఎలా? హౌ? మోషేకు తెలుసా? మోషేకు కూడా తెలియదు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలాగా? దేవుడు ఒక్క మాట అన్నాడు, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను అన్నాడు. ఫినిష్. అక్కడ మీరు నన్ను ఆరాధిస్తారు అన్నారు, అంతే. ఎందుకు వారు ఎరగని మార్గంలో, తెలవని మార్గంలో, ఎడారి మార్గంలో, నదుల మార్గంలో వారు నడవగలిగారు అంటే వారు సర్వశక్తి గల దేవుని స్తుతిస్తూ నడిచారు, గొప్ప దేవుని స్తుతిస్తూ నడిచారు వారు. కాబట్టే వారు తెలవని మార్గంలో కూడా వారు నడవగలిగారు, శ్రమల మార్గంలో నడవగలిగారు, ఇబ్బందుల మార్గంలో నడవగలిగారు, లేమి మార్గంలో నడవగలిగారు. ఆ మార్గంలో నడిచినను వారు సమృద్ధి గలవారై ఉన్నారు. ఎందుకంటే ఈ దేవుని దేవునిగా వారు ఆరాధిస్తూ వెళ్ళారు. నీ జీవితంలో కూడా ఈ దేవుని ఎరిగి దేవునిగా నువ్వు కనుక ఆరాధిస్తూ వెళ్తే నీ ముందు శ్రమలే రావచ్చు, ఇరుకులే రావచ్చు, ఇబ్బందులే రావచ్చు, అనారోగ్యం రావచ్చు, లేమి రావచ్చు, కరువు రావచ్చు, సమస్యలు రావచ్చు, మరణం అంచుల వరకు నువ్వు వెళ్ళొచ్చు. కానీ నీతో నడుచువాడు నీ కుడి చేయి పట్టుకొని నీవు అందులో పడిపోకుండా, వాటికి చిక్కబడకుండా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. నమ్మిన వారికి చప్పట్లు కొడుతూ ప్రభునామని మైపడదాం. హల్లెలూయా. ఆయన స్తుతిస్తూ నువ్వు నడిచినట్టయితే, ఆయన దేవునిగా నువ్వు అంగీకరించి స్తుతిస్తూ నువ్వు నడిచినట్టయితే గొప్ప దేవునిగా ఆయన నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా దేవుడు నడిపిస్తారంటే, మొట్టమొదటిది అద్భుతంగా నడిపిస్తారు, రెండవది కొరత లేకుండా నడిపిస్తారు, మూడవది నేరుగా నడిపిస్తారు, నాలుగవది సూచక క్రియలు చేస్తూ నడిపిస్తారు. మొట్టమొదటిది, నీ మార్గము ఎలాగుందో నీకే తెలియదు. ఎందుకు ప్రభా ఈ అప్పులయ్యాయి, ఎందుకు ప్రభా ఈ అనారోగ్యం, ఎందుకు ప్రభా ఈ లేమి, ఎందుకు ప్రభా ఈ కరువు నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు వెళ్తున్న మార్గం నీకు తెలియదు. ఈ భూమి మీద 80 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోవడానికి నువ్వు వచ్చావు, కానీ 80 సంవత్సరాల్లో నీవు వెళ్ళే మార్గాలు నీకు తెలియదు. నీవు వెళ్ళే మార్గంలో నీకు తోడయుండి నిన్ను నడిపించడానికే నా దేవుడు నీ మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. నేను మీ మధ్యలో ఉంటాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటాను అంటున్నాడు. ఎందుకంటే సమయోచితమైన జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అనేకులు ఈ దేవునిగా అంగీకరించకుండా బుద్ధిహీనులై ఉన్నారు, కఠిన హృదయులై ఉన్నారు, ఇంకా ఎరుగని ప్రజలై ఉన్నారు. నీవు నడుస్తున్న మార్గంలో ఆయన నీతో కూడా ఉన్నాడు. శ్రమలు రావచ్చు, ఇలుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, లేమి రావచ్చు, కరువులు రావచ్చు, సమస్యల వలయాలను నువ్వు చిక్కబడి ఉండొచ్చు, సమస్య వలయాలలో నువ్వు చిక్కబడి ఉండొచ్చు. కానీ ఆ మార్గంలో నిన్ను అద్భుతంగా నడిపించే దేవుడు నీతో కూడా ఉన్నాడు. కరువులలో కొరత లేకుండా నడిపించే దేవుడు నీతో కూడా ఉన్నాడు. వంకర మార్గాల్ని తిన్నని మార్గాలుగా చేసి నేరుగా నడిపించే దేవుడు ఉన్నాడు, తిన్నగా నడిపించే దేవుడు ఉన్నాడు. అది మాత్రమే కాదు, నీ జీవితంలో సూచక క్రియలను జరిగిస్తూ నడిపించే దేవుడు ఉన్నాడు. సూచక క్రియలను యెహోషువ ఎదుట ఆయన సూచక క్రియలను జరిగిస్తూ నడిపించారంట ఆయన. ఇక నా ప్రజలు ఎన్నడూ సిగ్గునందరు. వారు నడిచే మార్గంలో నన్ను దేవునిగా గనక వారు అంగీకరించి నన్ను ఆరాధిస్తే ఇక నా ప్రజలు ఎన్నటికీ సిగ్గునందరు. రాబాబా షకేరేలే బేందుర్యారాలవా. ఆహారం లేని స్థలములో ఆయన ఆహారాన్ని కురిపించిన గొప్ప దేవుడు ఆయన. సూచక క్రియలను చేసిన గొప్ప దేవుడు ఆయన. నీరు లేని స్థలంలో నీరుని ఉబకింప చేసిన దేవుడు ఆయన. నీ జీవితంలో ఏది లేని మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో, ఈ దేవునిగా ఈరోజు నువ్వు ఆరాధించినట్టయితే, ఈ దేవుని నువ్వు మహిమపరిచినట్టయితే, ఈ కరువు మార్గంలో నుండి నేను అభివృద్ధి మార్గంలోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
షభరఖరబలబబబబ రబాంతుర్య కజరలబౌందర్యరల ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవేనా, నీవే నీకేనా, నీవే నీకే నీకేనా ఆరాధనా. సుమధుర స్వరముల వేలాది, థ్యాంక్ యూ జీసస్, కొనియాడ నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే. పురుషుల వైపు కూడా స్వరమెత్తాల, బిగ్గరగా బిగ్గరగా కళ్ళు మూసుకొని కంటి వాయిద్యములతోటి తమ్ముర సితారతోటి పెదవి నిండా ప్రహర్షిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ ఆయన నామస్మరణ చేస్తూ ఆయన సన్నిధిలోని సంతోషాన్ని అనుభవించాలి. ఆయన దేవునిగా అంగీకరించిన వారు ఆయన మహిమపరచని దరిద్ర హృదయాల వలె ఉండిపోకూడదు. ఆయన ఉనికిని గుర్తుపట్టే జ్ఞాన హృదయాల వలె ఉండాలా. నీ హృదయంలో చింతని తీసివేయి, స్తుతి ఆరాధన నింపుకో. ఈరోజు నూతన మార్గంలో ఆయనను నడిపించబోతా ఉన్నాడు. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన నా ధైర్యము నీవేగా. సంపూర్ణమై పురుషుల వైపు జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల వేలాది దూతల ఆయన నామస్మరణతో ఈ మందిరం అంతా నింపబడాలా. ప్రతి ఒక్కరి పెదవుల నుండి ఆయన నామస్మరణ ఈ మందిరం అంతా నింపబడాలా. అప్పుడు ఆయన మన స్తుతుల మీద ఆసీనుడవుతాడు. వేలాది దూతలే నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నీ మహిమను, తరంగపు పొంగులు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నాతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే అతిశయము, నీకే నా ఆరాధన.
సుమధుర ఉత్సాహంగా స్నానాలతో వేలాది కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అదిగో ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. రబాబాబాబా శకెరెలవేందర్యాల. నేను మీ మధ్యలో నివాసము చేస్తాను. నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. శబరబలబౌందర్యాలబాబా హుస్నోందర్యా కజరబలబలబౌందరలబా. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆత్మ లేని వారికి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో. ఆత్మ అభిషేకం, ఆత్మ అభిషేకం. నీ చింత యావత్తు తొలగిపోవునుగాక. నీ హృదయం నిండా ఆయన నామస్మరణ. నీ పెదవుల మీద ఆయన దయారసము. శకర బలబలవందర్యాల. మహదానందమే. అన్య భాషల వరము లేని వారికి అన్య భాషల వరము కలుగునుగాక. అన్య భాషల వరము కలుగునుగాక. పొందుకో యేసునామములో. కడుపులో నూతన జల నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడే పొందుకో. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి రిబా మాధుర్య సరళ మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. స్తుతి ఆరాధన ఆరాధన. నిశ్చయముగా భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడే మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. విశ్వసించిన వారు ఎడల ఈ సూచక క్రియలు జరుగుతాయి. అనారోగ్యము తొలగిపోవునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థతను పొందుకోబోతా ఉన్నావు. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత నీకు కలుగునుగాక. అదిగో 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 ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారనే ఉనికి ఆయన వస్త్రపు చెంగు తాకుతున్న వేళ రబాచురాల బందర్యాల. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా. జయవీరుడు నీ ముందు నడుస్తే ఇక నా ప్రజల ఎన్నటికీ సిగ్గునందరు. ఆయన అంటున్నాడు, జయవీరునిగా నేను మీ ముందు నడుస్తాను.
మీతో నడుస్తాను, ఇక నా ప్రజలు ఎన్నటికీ సిగ్గునందరు. రాబా బాబా షెకెరేలెవెందురియారా బాబా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా స్తుతి గీతము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.